ఏపీ మార్క్ఫెడ్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ అనుమతి తెలిపింది. అయితే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపై కూడా చర్చించింది. గ్రామ సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థపై చర్చకు వచ్చింది. ఫెరో అలైస్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ తారీఫ్ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్పై కుడి ఎడమ వైపు మినీ హైడల్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కూడా ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. కేబినెట్ లో ఏ అంశాలకిటు ఆమోద ముద్రలు పడ్డాయన్న దానిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, అసలు ఆమోద ముద్ర వేటికి పడింది, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని రేషనలైజేషన్ ప్రతిపాదనపై చర్చించారు. దీనికి ఆమోదం కూడా లభించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 700 కోట్ల రూపాయలు రుణానికి సంబంధించినటువంటి వచ్చేటటువంటి అంశంపైన కూడా ఏపీ కేబినెట్లో చర్చించడం జరిగింది. ఈ రుణం తీసుకోవాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఫెర్రో అలయన్స్ అనేటటువంటి పరిశ్రమకి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనే విధంగా కూడా కేబినెట్ అయితే అప్రూవల్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా కూడా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి అక్రమంగా తొలగించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చించడం జరిగింది. దీనిపైన కేబినెట్ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిని ఉపసంఘం కూడా ఏదైతే కేబినెట్ ఉపసంఘం కూడా దీనికి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి దాదాపు 7 లక్షల ఎకరాల భూములకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి కూడా తొలగింపు జరిగింది అనే విధంగా కూడా చర్చించిన నేపథ్యంలో దీనిని ఉపసంఘం అంటే కేబినెట్ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన అధ్యయనం చేయడానికి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన రానున్న రోజుల్లో కూడా కీలకంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరి కేబినెట్ ఉపసంఘం దీనిపైన ఎలాంటి వాళ్ళు విచారణ చేపట్టేటటువంటి అంశంలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు కడప జిల్లాకి సంబంధించినటువంటి సీకే దిన్నె మండలంలో ఉన్నటువంటి ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి భూమికి కేటాయింపులు 2595 ఎకరాలను ఆ భూముల్ని స్టాంప్ అండ్ వాటికి బదిలీకి సంబంధించి స్టాంప్ డ్యూటీని మినహాయించాలనే విధంగా కూడా ఏపీ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ భూములకు సంబంధించినటువంటి అంశాల్లో స్టాంప్ డ్యూటీనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మినహాయించాలనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనే విధంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు నాగావళి నదిపై గౌతు లచ్చన్నకు సంబంధించి ఏదైతే తోటపల్లి బ్యారేజ్ కుడి ఎడమకి మినీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ మినీ హైడల్ ప్రాజెక్టుని అక్కడ నిర్మాణం చేపట్టాలనే విధంగా కూడా ఒక కేబినెట్ అయితే అప్రూవల్ చేయడం జరిగింది. దీనిని ఈ మధ్య కాలంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా సీఎం చంద్రబాబు కూడా అనేకసార్లు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కంపల్సరిగా హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలనే విధంగా ఒక కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈరోజు ఇంకోటి కృష్ణానదికి సంబంధించినటువంటి అంశంలో కూడా కృష్ణానదికి ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో గతంలో నిర్మాణం చేపట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు కొంత సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న వచ్చినటువంటి వరదలు అనేవి కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మరోసారి ఈ కుడి ఏదైతే కృష్ణానదికి కుడివైపు ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో అక్కడ కూడా కంపల్సరీగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలనే విధంగా కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా నిలుస్తున్నాయనే విధంగా చెప్పచ్చు. అయితే ఈసారి కేబినెట్లో మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో అది ఒకవేళ చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం అయితే దానిపైన ఎలాంటి చర్చ జరిగినటువంటి పరిస్థితి లేవనే విధంగా చెప్పచ్చు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. ఏపీ కేబినెట్లో
చాలా వరకు ఇక్కడ మనకి ఆమోద ముద్రలు అయితే పడ్డాయి. ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోద ముద్రను ప్రకటించింది. అట్ ద సేమ్ టైం వాటితో పాటు ఇక్కడ ఫెర్రో ఎలాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ తారీఫ్ కూడా తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్పై కుడి అండ్ ఎడమ వైపు మినీ హైడల్ ప్రాజెక్ట్స్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్.